నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మానస సరోవరం. మానస సరోవరానికి వెళ్ళాలని ఇప్పుడు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారండి. కరోనా తర్వాత లాస్ట్ ఇయరే మానస సరోవర యాత్ర అనేది మొదలుపెట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చిన తర్వాతే మాకు ఆ యాత్ర పూర్తవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ఏర్పాట్లు వచ్చేసాయి. చాలా మంది వెళ్ళడానికి ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఈ సమయంలో ఏ ట్రావెల్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, అసలు మానస సరోవరం ఏ వయసు వారి వరకు వెళ్ళొచ్చు, ఇలా ఎన్నో సందేహాలండి. నేను మానస సరోవర్ యాత్ర చేసిన తర్వాత వరుసగా 5 వీడియోలు అప్లోడ్ చేశాను. 5 వీడియోలకు వచ్చిన ఆదరణ అంత ఇంత కాదు. అందరూ కూడా చాలా వరకు నేను మానస సరోవర్ యాత్ర పెట్టినప్పుడు మీ దయ వల్ల మేము వెళ్ళలేకపోయినా మానస సరోవరాన్ని చూసాం అనే కమెంట్లు ఎన్నో పెట్టారండి. అందరికీ కూడా ఆ శివుని దయ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మనసులో కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చడానికి భగవంతుడు నన్ను వారధిగా, అంటే నేను యాత్ర చేసావని మీకు అందించే అవకాశాన్ని కల్పించాడు అని నేను కూడా ప్రతి క్షణం చాలా సంతోషపడ్డానండి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మానస సరోవర్ యాత్ర అనేది శివానుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాము. మానస సరోవర్ యాత్ర వేరు, అన్ని యాత్రలు వేరు. ఒకప్పుడు నేను కేదార్నాథ్ యాత్ర వరకే చాలా కష్టము. కేదార్నాథ్ యాత్ర అంటే కొంచెం నాకు భయంగా ఉండేది. అమ్మో, అన్ని కొండలు ఎక్కాలి, వెళ్ళగలమా లేదా, మంచు అంటున్నారు. మరి మనకు వీడియోలు చాలా చూపిస్తూ ఉంటారు. ఆ కొండలు ఎక్కి దిగాము, మాకు జ్వరం వచ్చేసింది, మేము అలసిపోయాము అని ఎంతసేపు కూడా అదే చెప్తున్నారు తప్పితే వెళ్ళడానికి మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా వెళ్ళగలుగుతాం అనేది చాలా మంది చెప్పడం అనేది కుదరట్లేదు. అయితే నేను కూడా అలాగే వీడియోలు చాలా చూసి భయపడి కేదార్నాథ్ యాత్ర అమ్మో నేను కూడా చేయలేరని ఆ మనసులో పెద్ద కోరిక పెట్టుకోలేదు. కానీ అలా మరి ఆ శివానుగ్రహం ఏమో తెలీదు, ఒక వారంలోనండి అంతే. ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏదో ఫేస్బుక్ చూస్తుంటే ఒక ట్రావెల్ వాళ్ళు కనిపించారు, నేను వాళ్ళతో మాట్లాడాను, మేడం వెళ్ళండి అన్నారు. వెళ్ళాం అంతే. ఆ దర్శనాలు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ నా జన్మ అదృష్టం అనిపించిందండి. ఎందుకంటే నేను అసలు చూస్తానని అనుకోలేదు, వెళ్తాను అని కూడా అనుకోలేదు. అలాంటిది చాలా మంచి బడ్జెట్లో మంచి దర్శనం చేసుకున్నాను. ఇక ఈ యాత్ర తర్వాత చాలా మంది మానస సరోవర్ అనేది అనుకుంటూ ఉంటారు. నేను మానస సరోవర్ ఇంకా అసలు ఎప్పుడు కల్లో కూడా తలవలేదండి. ఎందుకంటే నేను మానస సరోవర్ గురించి నా స్నేహితులు కానీ బంధుమిత్రులు వెళ్ళి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే చాలా కష్టం, ఆ చలి తట్టుకోవడం కష్టం. వెళ్ళొచ్చిన తర్వాత 2-3 నెలలు సిక్ అయిపోతారు, మళ్ళీ ఆ సిక్ నుంచి కోలుకోవడం చాలా కష్టం, ఇలాంటివే విన్నాను. సో దాని గురించి ఏంటంటే నేను కూడా భయపడ్డాను. ఎందుకంటే నేను అంత దూరం నడవగలనో లేదు, ఆ మంచు తట్టుకోగలనో లేదు అని ఇంక నేను మనసులో అసలు ఎప్పుడూ కూడా మానస సరోవర్ గురించి ఇంక నేను ఆలోచించలేదు. అసలు కలలో కూడా నేను మానస సరోవర్ యాత్ర చేస్తానని అనుకోలేదండి. పొర్రపాటు ఒక్కసారి కూడా తలవలేదు. మనసులో భయం కలితే ఆ ప్లేస్కి మనం వెళ్ళలేము అనేది నిర్ణయంతో నేను ఉండిపోయాను. కేదార్నాథ్ చూసిన కరెక్ట్గా సంవత్సరానికి అనమాట మళ్ళీ మానస సరోవర్ యాత్ర. అది కూడా ఒక మిరాకిల్ అనే చెప్పచ్చు. నేను శ్రీలంక యాత్రకు వెళ్ళాను. శ్రీలంక యాత్ర టూర్ టైమ్స్ వారి ద్వారా, నేను రమేష్ అయ్యంగార్ ద్వారా ఎన్నో యాత్రలు చేశానండి. యాత్ర చేసినప్పుడు చిన్న చిన్న మైనస్లు ఉంటాయి, అందరినీ తృప్తిపరచడం అనేది కష్టం, అది పక్కన పెడితే రమేష్ అయ్యంగార్ తోటి యాత్ర ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికతను మేళవిస్తారు. ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ హోమాలు, కళ్యాణాలు ఇలాంటివి ఉంటాయి. అంటే మనం చేసుకున్నంతసేపు అలా ఆ ప్లేస్లో ఏది ముఖ్యమో అది చేసుకుని వస్తూ ఉంటాం. అందుకోసం నాకు రమేష్ అయ్యంగార్ తోటి ప్రయాణం అంటే చాలా ఇష్టము. వారితో చాలా యాత్రలు చేశాను. ప్రతి యాత్ర కూడా నేను మీకు వీడియోల ద్వారా అందించాను. అయితే ఆయన శ్రీలంక యాత్ర పెట్టినప్పుడు మీ భార్యాభర్తలు కూడా రావాలండి అన్నారు. సరే, శక్తిపీఠం ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేస్తాం అన్నట్టు ఇంక మేము కూడా శ్రీలంక యాత్రకి వెళ్ళాము. శ్రీలంక యాత్ర అలా చేస్తూ ఉన్నప్పుడు ఇక అమ్మవారి గుడికి మేము వెళ్ళాలండి. మనకి శక్తిపీఠం లంకాయం శంకరీదేవి, అక్కడ ఏంటంటే హోమాన్ని ఏర్పాటు చేశారు. చండీ హోమం, చండీ పారాయణ. సరే, అందరికీ కూడా ఎర్రని వస్త్రాలు ఇచ్చారు, తయారయ్యాము, అందరం కలిసి రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. చూడండి ఈశ్వర అనుగ్రహం ఎలా ఉంటుందో. నేను మామూలుగా నా రీల్ నేను చేసుకుంటున్నాను. నా వెనక నుంచి ఒక ఆవిడ నడుచుకుంటూ వచ్చారు, చాలా సంతోషంగా. నేను మామూలుగా రీల్లో ఉంటారేమో అనుకుని రండి ఇలా అని పిలిస్తే ఆవిడ దగ్గరికి వచ్చారు. సరే, తర్వాత మాట్లాడారు. ఏంటండి కబుర్లు అంటే, ఇలా నా పేరు కవిత అండి, నేను ఇలా మానస సరోవర్ యాత్ర ఒకటే చేశాను, మిగిలిన యాత్ర నేను అంత ఇంట్రెస్ట్గా చేయను అన్నారు. అప్పుడు నేను మానస సరోవర్ అంటే చాలా భయం కదండి, నేనైతే చేయలేదు, నాకు చాలా భయం అండి అన్నాను. ఎందుకండి భయం, మీరు చాలా చక్కగా చేయగలరు అన్నారు. అమ్మో, నాకు అంత శక్తి లేదనిపిస్తోందండి అన్నాను. ఈశ్వర అనుగ్రహం అండి, ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా పెడతారండి అన్నారు. తర్వాత ఇంకా మేము మామూలుగా శ్రీలంక యాత్ర పూర్తి చేసుకున్నాం. ఆవిడ వేరే రూము, వేరే బస్సు. ఇంకా మళ్ళీ మేము పెద్దగా కలవడం కూడా జరగలేదు, ఫోన్ నెంబర్లు మాత్రమే తీసుకున్నాము.
తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నేను ఆవిడ కాల్ చేశాను. కరోనా తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్ అండి. ఈ 5 ఏళ్ళు లేదు, కరోనా దగ్గర నుంచి స్టాప్ అయిపోయింది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలీదు, చాలా తక్కువ మందికి ఇస్తున్నారు, మేము వెళుతున్నాం, మీరు వస్తారా అని ఫోన్ చేశారు ఆవిడ. నేను అన్నాను, నాకు శక్తి అయితే లేదని మీకు ముందే చెప్పేశాను కదండి, నాకు భయం అండి. డబ్బుల విషయం పక్కన పెట్టండి, అక్కడ వెదర్ ఇవన్నీ తట్టుకోవడం నాకు మా వారికి కూడా ఇద్దరికి కూడా భయమే ఉంది. అందుచేత మేము ఇంకా యాత్ర అనుకోవట్లేదండి. మీకు కావాలంటే మనం సరదాగా ఒక వీడియో చేద్దామండి. ఎందుకంటే మీరు 13 సార్లు యాత్ర చేశారంటున్నారు, మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సో ఆ యాత్ర మీద నాలా భయం ఉన్న వాళ్ళకి తొలగుతుంది కాబట్టి మనం ఒక వీడియో సరదాగా చేద్దామండి అని చెప్పి నేను ఆవిడని ఒప్పించి ఆవిడ వీడియో చేయడానికి వెళ్ళింది. మానస సరోవర్ గురించి వర్ణించాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే. తప్పకుండా అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాగశ్రీ గారు. నా ఉద్దేశం ప్రకారంగా మానస సరోవరం అంత సులువైన యాత్ర ఇంకోటి ఏది లేదండి. నేను బద్రీ వెళ్ళాను, కేదార్ వెళ్ళాను, అమర్నాథ్ వెళ్ళాను. అన్నీ వెళ్ళినా కూడా వాటిల్లో పడ్డ కష్టాలు అవన్నీ చూస్తే అసలు మనం మానస సరోవరం ఇంత సులువుగా పోయి వస్తున్నాం, ఇవేంటి ఇంత ఇబ్బంది అవుతున్నాయని అనిపించింది. సో ప్లస్ మనం అన్నిటికంటే ముఖ్యంగా అన్ని యాత్రలు ఏ యాత్రలు చేసినా ఆ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత సిక్ అవుతున్నారు అని అంటే, ఒకటి అక్కడ వాతావరణం సరిపడక, 2 వాటర్ ప్రాబ్లం వల్ల, 3 ఫుడ్ వల్ల. ఈ మూడిటి వల్లనే చాలా వరకు ఇబ్బందులు అవుతాయి. సో ఈ యాత్రలో ఏంటి అంటే కస్టమైజ్ చేసుకుని నా యాత్రికులకు ఎట్లా తీసుకెళ్ళాలి ఏందని నేను ముందే డిజైన్ చేసుకుంటా. వంటశాలలోకి వెళ్ళి వంటలు కూడా మేమే వండుతాం ఒక్కోసారి, వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే ఆ వాతావరణంలో మామూలుగా నాజియా ఫీలింగ్ ఉంటుంది. ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు మానసరోవరం అనేది టిబెట్లో ఉంది. చైనా వాళ్ళ పర్మిషన్ తీసుకుని చైనా వీసా తీసుకుని టిబెట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మనం. అది హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల ఆ హై ఆల్టిట్యూడ్ల మీద వచ్చే సిక్నెస్ అనేది వెరీ కామన్. ఆ కామన్గా వచ్చే సిక్నెస్ను భయపడితే మాత్రం మనం డౌన్ అయిపోతాం. దానికి భయపడకుండా తట్టుకోగలిగే శక్తిని మనం సంపాదించుకుని ముందుకు వెళ్ళగలగాలి. దానికి తోడు మంచి ఆరోగ్యకరమైన ఆహారము, హైజీనిక్ ఫుడ్ అని అంటాం కదా, అది కంపల్సరీ ఉండాలి. మోర్ వాటర్, మెయిన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్కి రావడానికి వాటరే కారణం అంటారు. అవన్నీ కూడా ప్రాపర్గా తీసుకుంటే మనకు అక్కడ ఎక్కడ ఇబ్బంది ఉండదండి. ఈ మానస సరోవర్ 12 ఏళ్ల యాత్రలో ఈ కౌంట్ చేస్తే ఎంతమందిని తీసుకెళ్ళి ఉంటారు మీరు? సుమారుగా 692 మంది తీసుకెళ్ళండి. అంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ పోయి ఇంకొకళ్ళకి చెప్పడం, వాళ్ళు పోయి ఇంకొకళ్ళకి చెప్పడం, అట్లా మౌత్ టు మౌత్ పబ్లిసిటీతోనే అయింది. కానీ ఇప్పటిదాకా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు, ఎవరికి నేను వెళ్తున్నాను అని డప్పు కొట్టలేదు, చెప్పలేదండి. ఊరికే ఒకళ్ళ ద్వారా అలా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అందరూ కూడా నాకు ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నారు, అందరూ నాతో కనెక్టివిటీలోనే ఉన్నారు. ఆవిడతోటి ఇంటర్వ్యూ మీ అందరికీ కూడా అందించాను. అసలు మామూలు రెస్పాన్స్ కాదు. మీరు నమ్మరు, ఒక 60,000 వ్యూస్కి వెళ్ళేటప్పటికి 2వ రోజుకి ఆవిడకి కాల్స్ అయితే వేల సంఖ్యలో వచ్చేసాయి. ఇంకా ఆవిడ దండం పెట్టారు, మేడం ఇంతమందికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, మీరు అర్జెంటుగా నా వీడియోని మీరు అన్లిస్టెడ్లో పెట్టేయండి అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ అందకుండానే మేము అన్లిస్టెడ్లో పెట్టేసాం. కానీ ఆవిడతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నేను ఆవిడ చేపట్టుకుంటే మానస సరోవర్ యాత్ర చేయగలను అని అనిపించింది. కానీ ఆఖరి నిమిషం వరకు కూడా మేడం ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఈశ్వర అనుగ్రహం అంటే వస్తానో లేకపోతే లేదు, నావన్నీ కూడా మీకు ఆవిడ ఇంకా మమ్మల్ని వెంట పడ్డారనమాట. మీరు పాస్పోర్ట్లు ఇవ్వండి, లేకపోతే మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని. సో మా యాత్ర ఎలా మొదలైంది, ఏమేం ప్రాసెస్, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. నా యాత్ర అనుభవాలు మాత్రం నేను వీడియో రూపంలో మీకు అందించాలి అని అనుకుంటున్నానండి. అంటే యాత్ర చేయాలనుకునే వారికి ఉపయోగపడచ్చు, లేదంటే నాకు కలిగిన అనుభవాలు మరింత మందికి తెలియజేస్తున్నాను కాబట్టి వారు కూడా తెలుసుకుంటారు. సో అలా కూడా ఉపయోగపడచ్చు. అసలు మానస సరోవర్ యాత్ర మానవ సంకల్పంతో జరిగేదైతే కాదు, అది నా విషయంలో రుజువైందండి. భగవత్ సంకల్పం ఉంటేనే మనం అక్కడికి చేరుకోగలుగుతాము. అది ఎలా ఏంటి అనేది నేను ఒక్కొక్క వీడియోగా మీకు అందించాలనుకుంటున్నాను. నా మానస సరోవర్ యాత్ర అనుభవాలను మీరందరూ కూడా ఆలకించి, అలాగే మీరు ఏదైనా అంటే నెక్స్ట్ వెళ్ళాలనుకున్న వారు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను కవిత గారి ద్వారా ఒక మంచి ఇంటర్వ్యూని నేను మీకు అందిస్తానండి. వెళ్ళాలనుకునే వారికి ఆ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా అనుభవాలు మీతో పంచుకుంటాను.